నమస్తే అన్న అందరికీ నమస్కారం. వృక్షో రక్షితి రక్షిత అంటారన్నమాట. వృక్షాలను మనం కాపాడితే కానీ ఆ యొక్క వృక్షాల చెట్లు ఏవైతే ఉన్నాయో మనల్ని కాపాడుతాయని చెప్పేసి, అలాగే విదేశాలలో మనం చూసుకుంటే వృక్షాలను అడవులను రక్షిస్తూ ఉంటారు. కానీ ఇండియాలో మనం చూసుకుంటే డెవలప్మెంట్ పేరిట ఆ యొక్క వృక్షాలను నాశనం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అడవులనైతే నాశనం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం హెచ్యుకు సంబంధించిన 400 ఎకరాల అడవి భూమి ఏదైతే ఉందో చర్చనీయ అంశంగా మారింది. దీనిపైన రాజకీయ నాయకులు కానీ సినిమా ప్రముఖులు కానీ అందరూ అయితే నోరు విప్పుతూ ఉన్నారు. ముఖ్యంగా హెచ్యు స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 400 ఎకరాల కంచా గచ్చిపోలి ఏదైతే ఉందో అక్కడ ఉన్న 400 ఎకరాల ఫారెస్ట్ ఏదైతే ఉందో అడవి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నాశనం చేసేసి అక్కడ ఐటీ పార్కు నిర్మిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెబుతూ ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఇండియాలో ఇటీవల కాలంలో అభివృద్ధి అని చెప్పేసి పంట పొలాలను నాశనం చేస్తూ ఉన్నారు, చెట్లను నాశనం చేస్తూ ఉన్నారు, అడవులను నాశనం చేస్తూ ఉన్నారు. అభివృద్ధి అంటూ ఉన్నారు. కానీ భవిష్యత్ తరాలకు మీరు ఎంత డబ్బు ఇచ్చినా సరే కానీ ఆ యొక్క డబ్బు వృధా అవుతూ ఉంది. భవిష్యత్ తరాలకు మనము మంచి జ్ఞానం ఇవ్వాలి, మంచి ప్రకృతిని ఇవ్వాలి, అలాగే మంచి ఆక్సిజన్ ఇవ్వాలి. ఇప్పటికే హైదరాబాదు నగరంలో మనం చూసుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయి చాలామంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాదుకు ప్రాణవాయువు అందిస్తూ ఉన్న ఈ యొక్క 400 ఎకరాల అడవి ప్రాంతం ఏదైతే ఉందో దానికి కూడా చెట్లు నరికివేసి మొత్తం చదును చేసేసి కేవలం 100 జేసీబీల పైన వెళ్ళి రాత్రి పగులైతే చెట్లను నాశనం చేస్తూ ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా మీరు ఒక వీడియో చూసి ఉంటారు. జింకలు కానీ నెమళ్ళు కానీ లైట్లు వెళ్ళి జేసీబీలు చెట్లను నాశనం చేస్తూ ఉంటే అరుస్తూ అయితే పరుగులు తీస్తూ ఉన్నాయి. ఆ యొక్క వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. మనిషి అభివృద్ధి చెందడం కోసం, మనిషి బ్రతకడం కోసం ఇతర జీవరాశులను లేకుండా, చెట్లను లేకుండా, ఏమి చేయకుండా మనిషి మాత్రమే భూమి మీద ఉండి ఏం చేస్తారని చెప్పేసి, మనిషి బ్రతకాలంటే చెట్లు అవసరం, చెట్లతో పాటు ఇతర జీవరాశులు కూడా సమానంగా ఈ యొక్క భూమి మీద జీవించి హక్కు కూడా వాటికి ఉంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క 400 ఎకరాల అడవి ప్రాంతాన్ని వదిలేసి మీరు ఐటీ పార్కు కట్టాలనుకుంటే ఇంకో చోట ఎక్కడైనా కట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున మిమ్మల్ని అయితే కోరుతూ ఉన్నాం సార్. ఎందుకంటే హైదరాబాదులో మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఎప్పుడూ మద్దతు ఉంటుంది. దయచేసి ఆ యొక్క 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని వదిలేసి మీరు అభివృద్ధి చేసుకోవాలంటే ఇంకెక్కడైనా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.